హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా పట్టించాలి. నేను యాడ్ చేసిన మసాలా ముద్ద ఏంటంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా వేసి ముద్ద కింద చేసుకుని ఫిష్ ముక్కలకి పట్టించుకున్నానండి. ముక్కలకి మంచిగా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇరుగ్గా ఉండకూడదండి, ఫిష్ ఫ్రైకి విశాలంగా ఉండాలి. అప్పుడైతేనే విరిగిపోకుండా మంచిగా కుక్ అవుతుంది. మిగిలిపోయిన మసాలా ముద్దను కూడా పైన అప్లై చేసేసేయాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే మంచిది, టేస్ట్ కూడా బాగుంటుందండి. 5 to 10 minutes కుక్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా తిరిగేసుకోవాలి. ఒక్కొక్కటిగా తిప్పుకొని, ఎందుకంటే కుక్ అయి ఉన్నాయి కాబట్టి ఇరిగిపోతాయి. సో మెల్లగా తిప్పుకోవాలి. ఇటు కూడా తిప్పుకున్న తర్వాత ఇంకా 10 minutes ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. ఒకదానికొకటి అంటుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇటు కూడా ఒక 10 minutes ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా క్రిస్పీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకొని తినేయడమే. మీరు చూస్తున్నట్లయితే చాలా బాగా కుక్ అయింది. కరివేపాకు కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.